ఇరాన్పై దాడులకు అమెరికా రెడీ అవుతోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రహస్యంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఆయన తుది ఉత్తర్వులు ఇవ్వలేదని కూడా తెలుస్తోంది. అణు కార్యక్రమంపై ఇరాన్ వైఖరిలో ఏమైనా మార్పు ఉందా అనేటువంటి విషయమై వేచి చూసే ధోరణిలో ట్రంప్ ఉన్నట్లు వాషింగ్టన్ రాజకీయ వర్గాల కథనం. తాజాగా పశ్చిమాసియా ఉద్రిక్తతల సీన్ మారింది. నిన్నటి వరకు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం అన్నట్టుగా పరిస్థితి ఉండేది. అయితే తాజాగా సీన్లోకి అమెరికా దాదాపు ఎంట్రీ ఇచ్చినట్టే. G7 సదస్సుకు కెనడా వెళ్లిన డొనాల్డ్ ట్రంప్ అక్కడి పర్యటనను కుదించుకుని అకస్మాత్తుగా అమెరికా బయలుదేరిన సంగతి తెలిసిందే. అంతేకాదు వస్తూ సిచ్యువేషన్ రూమ్ సిద్ధం చేయాల్సిందిగా వైట్ హౌస్ సిబ్బందిని విమానంలోనే ట్రంప్ ఆదేశించారు. సహజంగా సిచ్యువేషన్ రూమ్ ప్రస్తావన ఎక్కడుండదు. అమెరికా ఏదైనా దేశంతో యుద్ధం చేయాల్సి వస్తే అప్పుడే సిచ్యువేషన్ రూమ్ ప్రస్తావన వస్తుంది. అక్కడ కూర్చొని ఆర్మీ చీఫ్లతోనూ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతోనూ అమెరికా అధ్యక్షుడు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. అంతే పరోక్షంగా ఇరాన్తో అమెరికా యుద్ధం చేయబోతోందన్న సంకేతాలు ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అయితే చివరి క్షణంలో అమెరికాతో అణు ఒప్పందానికి ఇరాన్ జై కొడుతుందా అనే విషయమై వేచి చూసే ధోరణిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇదే విషయమై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మనస్సు మార్చుకుంటారేమోనని దింపుడు కళ్లెం ఆశతో ట్రంప్ ఉన్నారు. దీంతో ఇరాన్పై సైనిక చర్యలకు సంబంధించి అమెరికా బలగాలకు ఆయన తుది ఉత్తర్వులు ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడాన్ని ట్రంప్ గమనించారు. దీంతో ఇజ్రాయెల్లోని అమెరికా పౌరులను అక్కడి నుంచి తరలించడానికి ట్రంప్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అంతేకాదు ఇటీవల టెల్ అవీవ్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి ఒకటి అమెరికా ఎంబసీని తాకిన విషయం తెలిసిందే. కాగా భారీ సంఖ్యలో అమెరికా యుద్ధ విమానాలను, రీఫిల్లింగ్ విమానాలను, సైనిక దళాలను పశ్చిమాసియాలో మోహరించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తే ఇరాన్పై యుద్ధానికి అమెరికా సర్వసన్నద్ధమవుతోన్న సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. కాగా తాను ప్రతిపాదించిన అణు ఒప్పందంపై సంతకం చేయడానికి ఇరాన్ నిరాకరించడం డొనాల్డ్ ట్రంప్కు మింగుడు పడడం లేదు. అయినప్పటికీ 1-2 సార్లు అణు ఒప్పందం కుదుర్చుకోవాల్సిందిగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. అయితే అణు ఒప్పందం పేరుతో ఇరాన్ను లొంగదీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని అయతుల్లా ఖమేనీ ఆరోపించారు. అంతేకాదు శాంతియుత కార్యక్రమాలకి తాము అణుశుద్ధి కార్యక్రమాలను చేపట్టినట్టు ఖమేనీ పేర్కొన్నారు. అలాగే అణు ఒప్పందంలో ఇరాన్ ప్రయోజనాలను దెబ్బతీసే షరతులున్నాయన్నది ఖమేనీ వాదన. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇరాన్ తాము చాలా సమయం ఇచ్చామన్నది డొనాల్డ్ ట్రంప్ వాదన. తాము ప్రతిపాదించిన అణు ఒప్పందం ఫలితంగా ఇరాన్కు మేలు తప్ప కీడు జరగదని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. అంతేకాదు అణు ఒప్పందం విషయంలో టెహరాన్ హద్దులు దాటి ప్రవర్తిస్తోందని కూడా ట్రంప్ నిర్ణయానికి వచ్చారు. అయితే ఇరాన్కు సంబంధించి తాను చెప్పిన కీలక పరిణామం ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. దాదాపు వచ్చే వారం సదరు కీలక పరిణామం జరగచ్చన్నారు. ఇదిలా ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్ల ట్విస్ట్ ఏంటంటే అణు ఒప్పందంపై చర్చలు జరపడానికి ఇరాన్ అంగీకరించడం, వేరే దేశంలో కాకుండా ఏకంగా వైట్ హౌస్లోని చర్చలు జరపాలన్నది ఇరాన్ అభిమతంగా కనిపిస్తోంది. అయితే ఈ చర్చలు ఎప్పుడుంటాయి? ఇటు అమెరికా అటు ఇరాన్ వెల్లడించలేదు. ఏదేమైనా అణు ఒప్పందానికి ఇరాన్ మరోసారి నో అంటే దాడులు చేయడానికి అమెరికా సర్వసన్నద్ధంగా ఉంది.